అందరికీ నమస్కారం అండి. నేను మీ కాగడ వినయ్ మాట్లాడుతూ ఉన్నాను. అనకాపల్లి జిల్లాలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కానీ, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కానీ అవినీతి భారీగా పేరుకుపోయింది, అక్రమాలు జరుగుతున్నాయి అన్న విషయం అది బహిరంగ రహస్యం. ఈ విషయంలో స్థానిక పత్రికలు కానీ, మీడియా కానీ బయటకు తీసుకొస్తూ ఉంది. సామాజిక కార్యకర్తలు ఎన్నో ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. దీని మీద జిల్లా యంత్రాంగము సరైన చర్యలు తీసుకోకపోవడం చాలా శోచనీయం. నిన్నటికి మొన్న మనకి చీడికాడలో ఒక ఇష్యూ జరిగింది. ఆడపిల్లలకు సంబంధించిన హాస్టల్లో చిన్న ఇష్యూ జరిగితే ఆడపిల్లలందరూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వీడియోలు బయటికి వచ్చాయి. హాస్టల్ ఆడపిల్లలు మైనర్ పిల్లలు చేసిన దాని మీద నిజాలు ఎలాగున్నా కూడా ఆ చీడికాడికి సంబంధించిన ఇష్యూలో బలైపోయింది మాత్రం ఇద్దరు షెడ్యూల్ ట్రైబ్కు సంబంధించిన ఉద్యోగస్తులు. ఆ స్కూల్ హెడ్ మాస్టరు సస్పెండ్ అయ్యారు, ఆయన షెడ్యూల్ ట్రైబు. అలాగే హాస్టల్ వార్డెను, మహిళా వార్డెను సస్పెండ్ అవ్వడం జరిగింది, ఆవిడ కూడా షెడ్యూల్ ట్రైబు. ఈ విషయాల్లో నిజాలు ఎలాగున్నా ఖచ్చితంగా ప్రస్తుతం బాధితులు మాత్రం ఇద్దరు షెడ్యూల్ ట్రైబ్ ఉద్యోగస్తులు మాత్రం జరిగింది. ఈ విషయంలో ఇంకోటి మనకి ఇచ్చారు. విచిత్రమైన విషయం ఏంటంటే హెడ్ మాస్టర్ గారిని సస్పెండ్ చేసిన విషయం అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి గారికి తెలియదంట. అంటే సస్పెండ్ చేసేంత వరకు ఆయన నోటీసులో లేకుండానే జరిగిందంటే జిల్లా స్థాయిలో ఆయన ఉన్నా కూడా ఆయనకి విలువ లేకుండా చూస్తూ ఉన్నారా? ఎందుకంటే ఆయన కూడా షెడ్యూల్ ట్రైబు. అంటే అనకాపల్లి జిల్లాలో ఎస్సీ ఎస్టీలకి విలువ లేకుండా ఉందా? ఒక జిల్లా స్థాయి అధికారికి కూడా నోటీసులో లేకుండా హెచ్ఎం గారిని సస్పెండ్ చేయడం జరిగిందా? లేక డిఈఓ గారికి తెలిసి కూడా ఆయన తెలియదు అని చెప్పడం జరిగిందా? ఈ విషయాలు మనకి దర్యాప్తులో రాబోయే ఇంకా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి సామాజిక కార్యకర్తలు కొంతమంది పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయడం జరిగింది. లోకేష్ గారికి కానీ మిగతా వారికి పై అధికారులకు చేయడం జరిగింది. ఇది ఇలా ఉండగా బీసీ వెల్ఫేర్ ఆఫీస్లో, అనకాపల్లి బీసీ వెల్ఫేర్ ఆఫీస్లో ఒక ముగ్గురు ఉద్యోగులకు సంబంధించిన వాళ్ళు చేస్తున్న కొన్ని అవినీతి పనుల మీద, డబ్బుల వసూలు మీద అనకాపల్లి జిల్లా కలెక్టర్కి 16వ తారీఖు నాడు, మార్చి 16వ తారీఖు నాడు ఫిర్యాదు చేయడం జరిగింది. పాపం గౌరవనీయ కలెక్టర్ గారు వివాదాల్లోనే ఉంటారు కాబట్టి ఆవిడకి ఇలాంటి ఫిర్యాదులు పట్టించుకోరా, లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా, ఇతర అధికారులు ఎవరైనా దీన్ని బుట్టదాకులు చేస్తున్నారా అన్నది మనకి ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు కానీ, ఎంక్వైరీ కానీ, మెమోలు కానీ, ఛార్జ్షీట్లు కానీ ఇలాంటివి ఏమి కూడా ఇవ్వకపోవడం మనకి కొంచెం అనుమానాస్పదంగా ఉండడంతో స్థానిక జిల్లా నాయకులు చర్యలు తీసుకోకపోతే ఇమీడియట్గా ఎవరైనా ఏం చేస్తాం? రాష్ట్ర స్థాయి నాయకులకి, ఏసీబీ అధికారులకి, ఆ పై అధికారులకి మనం ఫిర్యాదు చేయడం జరుగుతుంది. అలాగే ఈ బీసీ వెల్ఫేర్ ఆఫీస్లో ఉన్న ఉద్యోగులు అప్పారావు, స్వరూప్, రవి అనే ఈ ముగ్గురికి సంబంధించిన విషయాల్ని అవినీతి నిరోధక శాఖ అధికారులకి, రాష్ట్ర స్థాయి నాయకులకి, అధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏంటంటే ఈ ముగ్గురు, మరోసారి చెప్తున్నా, అప్పారావు, స్వరూపు, రవి చేయటానికి చిన్న ఉద్యోగస్తులే, కానీ వార్డెన్లు కానీ, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు కొందరు కానీ, మరికొందరు కానీ, కింద స్థాయి ఉద్యోగస్తులు కానీ, వీళ్ళందరూ కూడా ఈ ముగ్గురు తాలూకా ఫోన్పే నెంబర్లకి, జీపే నెంబర్లకి 3,000 నుండి ఆ పై అమౌంట్ డబ్బులు వేస్తూ ఉంటారు. ఎందుకు వేస్తారు, ఎవరికి వేస్తారు, ఏ కారణం చేత వేస్తారన్నది మనకి ఏసీబీ వారు మరి దాని మీద దర్యాప్తు చేయవలసి ఉంటుంది. సరే, వీళ్ళ అకౌంట్లో పడిన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? అసలు ఫస్ట్ ఈ ముగ్గురి తాలూకా అకౌంట్లలోకి ఎందుకు డబ్బులు పడుతున్నాయి? ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? అసలు ఎవరు వేస్తున్నారు? సో దీని మీద ఫిర్యాదులు చేయడం జరిగింది.
జిల్లా స్థాయి అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో రాష్ట్ర స్థాయి అధికారులకి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఏసీబీ అధికారులు మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో మనం చూడాలి. ఇందులో కోరింది ఒకటి, గత సంవత్సర కాలంగా ఈ ముగ్గురి తాలూకా ఫోన్పే, గూగుల్ పే బ్యాంక్ అకౌంట్లని ఒక్కసారి చెక్ చేసి డబ్బులు ఎందుకు ఎవరు వేస్తున్నారు, ఎంత వేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నాయి ఆ డబ్బులన్న దాని మీద ఎంక్వైరీ చేయమని ఫిర్యాదులు చేయడం జరిగింది. ఇందులో అక్కడ మన విషయం ఏంటంటే, స్వరూప్ అన్న వ్యక్తి పాపం వాళ్ళ నాన్నగారు శెట్టి రామకృష్ణ గారు, ఈయన వార్డెన్కి సంబంధించిన ప్రెసిడెంట్ ఒక నాయకత్వం చేశాడు. ఆయన అద్భుతమైన నాయకుడంట. ఆయన కొంతమంది టీచర్లని వార్డెన్లుగా పోస్ట్ చేయడంతో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ స్వరూప్ అన్న వ్యక్తిని కొంచెం కాపాడుకొస్తున్నారని మనకి తెలుస్తూ ఉంది. అలాగే అప్పారావు కూడా, కాకపోతే అప్పారావు గత నెల రోజుల కారణంగా ఆల్మోస్ట్ 1 మంత్గా ఆయన అకౌంట్లో అయితే డబ్బులు పట్టడం లేదు. ఎందుకంటే కొంత అధికారులు ఈ విషయాలు ఫిర్యాదుల తాలూకు విషయాలు తెలియడంతో